గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. నేనైతే మార్నింగ్ లేచి ఇలా బయటకు అయితే వచ్చాను. ఇప్పుడైతే మేడపైకి వెళ్తూ ఉన్నా. ఎందుకంటే మార్నింగ్ మేడపైకి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మూడ్ చాలా బాగుంటుంది అనమాట. ఎక్సర్సైజెస్ నేను చేయడానికి కాదు. గైస్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు కొంచెం లేట్ అయింది, ఇంకా కొంచెం మార్నింగ్ వచ్చుంటే మంచిగా వచ్చుండేటిది. చూడడానికి చాలా బాగా కనిపించేటిది. ఇటువైపు బ్లాక్గా కనిపిస్తుంది కానీ ఆపోజిట్లో చూపిస్తా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూడటానికి. ఇటువైపు లైటింగ్ ప్రాపర్గా ఉంది కాబట్టి ఇంత మంచిగా కనిపిస్తుంది. స్కై అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత బాగుందో చూడండి. ఈరోజు అయితే సన్నీగా ఉంది. గాయస్ నేను బ్లాగ్ చేస్తామనేసి అంటే కుదరట్లేదు గాయస్, ఎందుకంటే అక్కడ చూడండి వాటర్ పడుతుంది. చూపిస్తాను, ఇంకా జూమ్ అవ్వట్లేదు. నేను మీకు చూపిస్తాను. కనిపిస్తుందా? ఇక్కడ పడుతుంది, ఇదిగో ఇక్కడ. డిస్టర్బెన్స్ ఏంటంటే ఆ పైనుంచి డైరెక్ట్గా టీన్ పైన పడుతుంది కదా, ఆ టీన్ రేక్ పైన పడటం వల్ల సౌండ్ ఎక్కువగా వస్తుంది. గాయస్ అక్కడ వాటర్ పడుతుంది కదా, డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. వ్లాగింగ్ ఛానల్ వల్ల ఉండే బెనిఫిట్ ఏంటో తెలుసా? మీరు ఎక్కడ ఉన్నా కానీ వ్లాగింగ్ ఛానల్ కంటిన్యూస్గా మీరు వీడియోస్ చేసుకోవడానికి మంచి కంటెంట్ దొరుకుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కూర్చొని వీడియోస్ చేసుకుంటూ ఉన్నా. అదే వేరే ఛానల్స్ ఏదైనా అనుకోండి, కంటెంట్ ఛానల్స్, అవి ఏంటనేసి అంటే అలా చేయడానికి కుదరదు అనమాట. కొంతమంది రూమ్లో కూర్చొని సెటప్ చేసుకొని వాళ్ళు ఏదైనా ఒక కంటెంట్ చెప్తూ ఉంటారు. అంటే ఇన్ఫర్మేషన్ కంటెంట్ కానీ, ఎడ్యుకేషన్ కంటెంట్ కానీ, ఇలాంటివి. బ్లాగింగ్ ఛానల్కి ఇలాంటివి ఏం అవసరం లేదు. మీరు ఎక్కడ కూర్చున్నా సరే కూర్చొని మీ బ్లాగ్స్ మీరు చేసుకోవచ్చు. సో బ్లాగింగ్ ఛానల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం కంటెంట్ని ఏ ప్లేస్లో నుంచి అయినా సరే చేసుకోగలుగుతాం. గైస్ నాకైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలని కనిపిస్తుంది. స్కూల్ కంటే స్కూల్ గ్రౌండ్కి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనం ఫస్ట్ చెప్పులు వేసుకొని బయలుదేరాల్సి ఉంటుంది. అండ్ జస్ట్ మార్నింగ్ చూడండి ఎవ్వరూ లేరు వీధిలో. ఇప్పుడు ఇంకా టైం 6:15 అవుతుంది. గైస్ నేనైతే మా ఊరు జంక్షన్కి అయితే వచ్చేసా. ఇటు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది స్కూల్కి వెళ్ళడానికి. గాయస్ ఇక్కడ జస్ట్లో యాక్సిడెంట్ మిస్ అయింది గాయస్ ఇక్కడ. లేదంటే అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయినా వాళ్ళు వెళ్తున్నారు కదా స్కూటీ పైన, జస్ట్లో మిస్ అయింది. గాయస్ ఫైనల్లీ నేనైతే స్కూల్ గ్రౌండ్ దగ్గరికి వచ్చేసా. చాలామంది వెళ్ళిపోతున్నారు కూడా, చూసుకోవచ్చు మీరు. అది అక్కడ వెళ్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారో లేదో చూద్దాం లోపలికి వెళ్ళి. గాయస్ స్కూల్ ఎంట్రన్స్ ఇది. యాక్చువల్లీ ఇదే స్కూల్లో నేను 10th కూడా చేశాను. నా 10th ఇక్కడే అయింది. అండ్ చాలామంది చూడండి ఇక్కడ ఇటు సైడ్ సెటిల్ ఆడుతున్నారు, అండ్ ఇటువైపు చూస్తే క్రికెట్ ఆడుతున్నారు. కొంచెం సెటిల్కి తిద్దామా? చూడండి ఎంత బాగా ఆడుతున్నారు. వీళ్ళు డైలీ ఆడుతుంటారు గాయస్ ఇక్కడ. ఇక్కడ నుంచి స్కూల్ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. టోటల్గా సర్కిల్గా తీస్తా. అండ్ సర్కిల్ అంటే ఇటువైపు స్కూల్ ఉండేవైపు. ఇక్కడ చూడండి ఓన్లీ వన్ సైడ్ పెట్టుకొని ఆడుతున్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు కదా. ఇక్కడ 1 2 3 అండ్ 4 5, వీళ్ళు 5 మంది మాత్రమే ఆడుతున్నారు. స్ట్రైట్గా పెట్టున్నారు. అటువైపు ఇటువైపు లేదనుకుంటా, లేదంటే లెగ్ ఉందేమో. ఇక్కడ నుంచి వికెట్ దాటాక లెగ్ ఉంటుంది, అంటే లెగ్ వైపు కొట్టుకోవచ్చు. ఇంకెటు కొట్టినా సరే రన్స్ లేవు, రన్స్ అనేవి కౌంట్ అవ్వవు. సో అందుకోసమనే వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు. తక్కువ మంది ఉన్నారు కదా. కొట్టాడు, బాల్ వచ్చింది, పట్టలేదు, బాల్ మిస్ చేస్తాడా. గైస్ ఇక్కడ దాకా వచ్చాక నాకైతే బద్ధకంగా అనిపిస్తుంది. బ్లాగ్ కూడా చేయాలనేసి అనిపించట్లేదు. అందరూ క్రికెట్ ఆడుతున్నారు, షటిల్ ఆడుతున్నారు. కొంతమంది అక్కడ చూడండి ఈ ప్లేస్లో ఇక్కడ వీళ్ళు కొంతమంది ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నారు. కానీ నాకెందుకో బద్ధకంగా అనిపిస్తుంది. బట్ ఈ వ్లాగ్లో నేనైతే మీకు ఇంకొకటి చూపించబోతున్నా. ఏంటంటే అది ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు గృహప్రవేశం ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళది. ఈ వ్లాగ్లో నేనైతే అక్కడికి వెళ్తా, చూద్దాం. నేను ఎంతవరకు తీయగలుగుతాను అంతవరకు ఆ గృహప్రవేశం సంబంధించింది మొత్తం చేస్తాను. నెక్స్ట్ ఒకవేళ కుదిరితే ఆ ఇంటికి బ్లాగ్ కూడా చేస్తాను, ఓకేనా? ఒకవేళ చేయాలి అనేసి అంటే మీరు కామెంట్ చేయండి బ్లాగ్ చేయమని. నేను వాళ్ళ ఇంట్లో పర్మిషన్ తీసుకొని వాడికి నేనైతే బ్లాగ్ చేస్తాను, వాళ్ళు ఇల్లు ఎలా కట్టారు ఏంటి అనేది. ఇక్కడ సూర్య నమస్కారం పిక్చర్స్ చూడండి ఎలా ఉన్నాయి, ఒక దాని తర్వాత ఒకటి ఎలా చేయాలనేది ఒక పొజిషన్గా ఇక్కడ పెయింట్ చేసి ఉన్నారు. నేను ఎంత దూరం నుంచి తీస్తున్నానో చూస్తారా? ఇక్కడ నుంచి తీస్తున్నాను. ఇప్పుడు వచ్చావా? మంచిగా మా ఫ్రెండ్ కలిసాడు, మా క్లాస్మేట్ అనమాట. మా 10th క్లాస్మేట్ వీడు. రారా రమ్మంటే వస్తారా రాడు చూద్దాం. వచ్చాడు ఇంకా చేయట్లేదు, ఇదే జాబ్. నిజంగా రా. ప్రజెంట్ ఇంటి దగ్గర ఏం పని ఉందా? ఏం పని లేదు, ఖాళీగానే ఉన్నాను కదా. ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్
నెక్స్ట్ మంత్ కంపెనీ టీషర్టా? కంపెనీ లోగో కూడా ఉంది. మీ కంపెనీ కూడా ఫేమస్ అయిపోద్ది లోగో చూపించి. గైస్ వీడు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాడు ముఖేష్, ఎందుకంటే జ్ఞాపకాలు అనమాట. అదే కదరా, జ్ఞాపకాల గురించే తీసుకుంటున్నావు కదా. వీడియో కూడా స్టార్ట్ చేశాడు. ఇంకా వీడు కూడా ఒక వ్లాగ్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు కూడా తీస్తాడు కంపల్సరీ, నాకు తెలిసిన సంగతి కాదు. కానీ అప్పుడు ఒకలాగా ఉంటుంది. అప్పుడు గ్రౌండ్ ఎలాగుంటుంది అంటే అక్కడ షెడ్లు ఒక 3 ఉంటాయి గాస్. అప్పుడైతే ఇక్కడ 3 షెడ్లు ఉంటాయి, మధ్యలో 3 షెడ్లు. దాని నెక్స్ట్ ఇటువైపు చూస్తే ఆ బిల్డింగ్ లేకుండే, ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ లేకుండే. నెక్స్ట్ ఈ బిల్డింగ్ పైన లేకుండే, పై ఫ్లోర్ ఉంది కదా, ఆ పై ఫ్లోర్ లేకుండే. ఇది ఇప్పుడు పై ఫ్లోర్ వచ్చింది. నెక్స్ట్ మేమైతే చదివేటప్పుడు ఇది స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు కంప్లీట్గా అయిపోయింది. బట్ ఇప్పుడైతే ఇలా ఉంది గ్రౌండ్. అక్కడ 3 షెడ్లు తీసడం వల్ల గ్రౌండ్ ఇంత విశాలంగా అయింది. లేదంటే అక్కడ 3 షెడ్లు ఉంటే ఇటువైపు మాత్రమే, ఏదైతే కనిపిస్తుందో ఇటువైపు మాత్రమే ఆడుకోవడానికి అయ్యేదన్నమాట. అటువైపు షెడ్స్ ఉండేవి కాబట్టి ఆడుకోవడానికి అయ్యేది కాదు. నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసా, స్నానం చేసి రెడీ అవ్వాలి. గాయస్ నేనైతే నీట్గా సేవ్ చేసుకొని రెడీ అయిపోయా స్నానం చేసి. ఇంకో 2 అవర్స్ తర్వాత నేనైతే వెళ్తానమాట వాళ్ళ గృహప్రవేశానికి. అప్పటి వరకు ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మ అయితే అక్కడ వంట చేస్తుంది. ఏం వంట చేస్తుందో ఒకసారి చూద్దాం పదండి. పనసకాయ అయితే కట్ చేస్తుంది గాయస్. తీయద్దంటుంది, తీస్తే కోపం అవుతుంది. పనసకాయ కట్ చేస్తుంది. ఇంకా ఇదంతా ఇలా పడుంది చూడండి, ఎలా పడితే అలా పడేసింది. ఇక్కడ వాటర్ క్యాన్ పెట్టుంది ఇలాగా. సీక్రెట్గా తీస్తూ ఉన్నా తెలియదు, కోపం అవుతుంది. కాకత దీంట్లో కొంచెం తీసి ఇచ్చింది ఎవరికో ఇవ్వమని. అవుటికే ఓకే. గాయస్ ఫైనలీ నేనైతే గృహప్రవేశానికి వచ్చేసాను. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మేము వడ్డిస్తూ ఉన్నాం. అటువైపు అయితే గృహప్రవేశం జరుగుతుంది. నేను యాక్చువల్లీ అక్కడ మాట్లాడాను, కానీ మాటలు వినిపించకపోవడానికి రీజన్ ఏంటనేసి అంటే అక్కడ పూజారి మంత్రాలు చదువుతూ ఉంటే సెట్ పక్కనే ఉంది. సో అందుకనే ఇంట్లో అయితే మంచి పెయింటింగ్స్ వేసి పూజలు అయితే చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారనమాట. గృహప్రవేశం చేస్తాక ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం అయితే చేపిస్తారు. ప్రతి దగ్గర ఇది కామన్గా ఉంటుందనేసి అనుకుంటున్నాను నేనైతే. మీ వైపు చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫంక్షన్ ఎండ్కి వచ్చేసింది. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు 3:13 అవుతుంది, కానీ ఎండ చూడండి ఎంత ఉందో. గైస్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇంత ఎండలో పనిచేయడం అనేసి అంటే బయటికి వెళ్ళి చాలా కష్టం. ఈ ఎండ నుంచి కొంచెం ప్రొటెక్ట్ అవ్వాలనేసి అంటే ఖచ్చితంగా మధ్యాహ్నం ఎలాంటి పనులు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండండి. ఆఫ్టర్ 3:30 మీరు బయటకు వెళ్ళినట్లయితే సేఫ్గా ఉంటారు. గైస్ ఇప్పటివరకు నా వ్లాగ్ చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అనేసి అనుకుంటున్నాను. నేనైతే ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోతారని నా నమ్మకం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా నా వ్లాగ్స్ అయితే ఇలానే వస్తూ ఉంటాయి. మీకు నచ్చినట్లయితే నా వ్లాగ్స్కి లైక్స్ చేయండి. ఇంకా కామెంట్ కూడా చేయాలనేసి అనిపిస్తే, ఏదైనా మీకు రిలేటెడ్గా అనిపిస్తే కామెంట్ చేయాలనిపిస్తే, ఏదైనా మిస్టేక్స్ కానీ లేదనేసి అంటే బ్లాగ్ ప్రాపర్గా చేయకపోయినా కానీ మీకు ఎలా కావాలో కామెంట్ చేస్తే నేను అలా బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.